నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 128తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ ఇచ్చి హైప్స్ ఇచ్చి వీడియోకి సపోర్ట్ చేయండి యార్. ఇక కథలోకి వెళ్దాం. అవని పైప్ టచ్ చేయబోతుండగా అభి కరెక్ట్గా డోర్ కొడతాడు. ఓపెన్ ద డోర్ అవని అని గట్టిగా కేక వేస్తాడు. అభి గొంతు వినగానే చెయ్యి వెనక్కి తీసుకొని, అభి సార్ ఇక్కడికి వచ్చారేంటి ఇప్పుడు ఈ టైంలో, పైగా వాష్రూమ్ డోర్ ఎందుకు కొడుతున్నారు, ఆయన గొంతులో అంత కంగారు ఎందుకు అని అనుకుంటూ ఉండగానే ఓపెన్ ద డోర్ అని మళ్ళీ కొడతాడు అభి. లోపల నుంచి ఏ సౌండ్స్ రాకపోవడం, అవని డోర్ తీయకపోవడంతో కంగారు పడుతూ మళ్ళీ మళ్ళీ కొడుతూ అవనిని పిలుస్తూ ఇంకా లాభం లేదని బ్రేక్ చేయడానికి సిద్ధమవుతాడు అభి. అప్పటికే తను కట్టుకున్న శారీ విప్పేయడంతో ఏదో జరిగిందనుకుంటూ ఆ శారీ తీసుకొని గబగబా ఒంటికి చుట్టుకొని డోర్ కొద్దిగా తీసి ఏమైంది బావా అని అంటుండగానే, బావాని మాట పూర్తి కాకముందే డోర్ మొత్తం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అవనిని గట్టిగా హత్తుకొని నీకేం కాలేదు కదా అని వీపంతా తడుముతూ అడుగుతాడు అభి. బయట ఉన్న అవని ఫ్రెండ్స్ ఇద్దరు అప్పటిదాకా అభి డోర్ గట్టిగా కొడుతూ ఉండడం చూసి ఏం మాట్లాడాలి అర్థం కాక సైలెంట్గా ఉన్నా అభి వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోవడం చూసి పరిగెత్తుకుంటూ వాష్రూమ్ దగ్గరికి వచ్చి అభి అవనిని హత్తుకోవడం చూసి నోరు తెరిచి చూస్తూ ఉంటారు ఇద్దరు. అభి కంగారు చూసి నాకేమవుతుంది బావా అని అంటూ ఎందుకంత కంగారుగా ఉన్నారు అని అడుగుతుంది అవని. అవని నోటి నుండి బావా అని రాగానే పెళ్లి కొడుకే ఇలా వచ్చేసాడేంటి, అసలు ఇలా రాకూడదు కదా అని వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి అడిగితే, అతను కంగారు చూస్తే ఏదో జరిగిందని అర్థమవుతుంది కదా, కాసేపు ఆగు ఏం జరిగిందో తెలుస్తుంది అని అంటుంది ఇంకొక అమ్మాయి. వెంటనే అభి అవనిని వదిలి పైపు వైపు వెళ్తాడు. అక్కడి సన్నని తీగ ఒకటి పైపుకి చుట్టి దానిని ప్లగ్ వరకు తీసుకువెళ్ళి అక్కడ వైరుకి మళ్ళీ చుట్టి ఇంకో వైరు ప్లగ్లో పెట్టి ఉండడం చూసి వాష్రూమ్లో తేడా కనిపిస్తుంటే చూసుకోవడం తెలీదా అని కోపంగా అడుగుతాడు అవనిని. అప్పటి వరకు ఆ వైర్ని గమనించని అవని ఇదెప్పుడు వచ్చింది, ఇందాక మేము వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇవేమీ లేవే, అసలు ఇదేంటి అని అడుగుతుంది అవని. కనీసం కొత్తగా అది కనిపిస్తున్నప్పుడన్నా నీకు అనుమానం రాలేదా, నేనిప్పుడు లోపలికి వచ్చేదంతా చూడలేదు బావా, వాళ్ళంతా పసుపు నలుగు ఉండడంతో అదే చూసుకుంటూ దులుపుకుంటూ లోపలికి వచ్చాను, మొహం తుడుచుకుంటూ పైపు తిప్పబోయాను అని. అంటే అది షాక్ కొట్టడానికి పెట్టారా, ఎవరు పెట్టారు అసలు అలా, మన ఇంట్లో ఎవరు కొత్త వాళ్ళు కూడా రాలేదు కదా అని కొద్దిగా భయంగా అడుగుతుంది. అప్పుడే అందరూ లోపలికి రావడంతో అభి మెయిన్ ఆఫ్ చేసేశాను అని చెబుతాడు వినయ్. అభి వెళ్ళి ఆ వైరు పట్టుకోబోతుంటే జాగ్రత్త బావా అని అంటుంది. మెయిన్ ఆఫ్ చేశాక ఇంకేమవుతుంది అని ఆ వైరు మొత్తం పీకేస్తాడు అక్కడి నుంచి. అవని నీకేం కాలేదు కదా అని అందరూ ఒకేసారి అడుగుతారు. నాకేం కాలేదు, నేను పైపు పట్టుకోబోయేసరికి అభిగారు వచ్చి తలుపు కొట్టారు అని చెబుతుంది అవని. అప్పటికే పార్వతి గారికి గుండెల్లో దడ స్టార్ట్ అవుతుంది. అమ్మో ఎంతలో ప్రమాదం తప్పింది నా బిడ్డకు అని గుండె మీద చేయి వేసుకొని కూర్చుంటారు. అది చూసిన అవని బయటికి పరుగున వచ్చి అమ్మా నాకేం కాలేదు, నువ్వు టెన్షన్ పడకు అని గుండె మీద రబ్ చేస్తూ ఆరు వెళ్ళి అమ్మ టాబ్లెట్స్ పట్టుకురా అని అరుస్తుంది. ఇదంతా చూస్తున్న అభి భార్గవి నీకు మామూలుగా ఉండదని మనసులో అనుకుంటూ అవనికేం కాలేదు మీరు కంగారు పడకండి అని చెబుతాడు. ఆరు టాబ్లెట్ బాక్స్ తేగానే పార్వతి గారికి ముందు టాబ్లెట్ వేసేస్తారు. అందరి మనసులో కూడా భయంగానే ఉంది. అభి వెంటనే స్పందించకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది కదా. సరే నువ్వు స్నానం చేసి తొందరగా రా అమ్మ అని చెప్పి అందరూ కిందకి వెళ్ళిపోతారు. మొత్తం అన్ని రూమ్స్ కరెంట్ సప్లై ఒకసారి చెక్ చేయండి అని అభి సెక్యూరిటీకి చెప్పి తానే వాష్రూమ్లోకి వెళ్ళి పైప్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి అప్పుడు బయటకు వచ్చి వెళ్ళి స్నానం చేసిరా అని అవనికి చెప్తాడు. ఇక్కడ డ్రెస్ ఉంది కదా మీది, ముందు మీరు ఫ్రెష్ అవ్వండి, చూడండి ఒళ్ళంతా పసుపు ఎలా అయ్యిందో అని అంటుంది అవని. నేను తర్వాత అవుతానులే కానీ నీకు టైం అవుతుంది అనుకుంటా, వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవు అని అవనిని పైనుంచి కిందకి చూసి చాలా ముద్దుగా ఉన్నావు ఇలా అని అంటాడు. ఏం ముద్దుగా ఉన్నాను, ఒళ్ళంతా బంకగా ఉంది, అయినా ఇదంతా ఎవరు చేశారు బావా అని అడుగుతుంది అవని. నీ అతి మంచితనంతో ముందు వెనక ఆలోచించకుండా ఒక అమ్మాయిని పనిలో పెట్టేసుకున్నావుగా,
పెట్టుకుంటే పెట్టుకున్నావు, అప్పుడే బెడ్రూమ్ వరకు ఎలా రానిచ్చావు అని అభి చిరుకోపంగా అడుగుతాడు. ఏంటి? ఆ అమ్మాయి చేసిందా? ఆ అమ్మాయికి ఏం అవసరం? అయినా నేను బెడ్రూమ్ వరకు రానివ్వలేదే. నేను ఈ రూమ్కి వెళ్ళమని కూడా చెప్పలేదు అని అంటుంది అవని. నిన్ను లేపేయాలని వచ్చిన వాళ్ళకి నువ్వు చెప్పాలా ఏంటి? టైం చూసుకుంది. మీరెవరు ఇక్కడ లేని టైంలో తను వచ్చింది. తన పని తను చేసుకుంది అని అంటాడు అభి. కానీ తనకేం అవసరం? ఎవరు చేయించారు తనతో ఇలా? ఇంకెవరు? ఆ భార్గవి, శ్రీధ. ఇద్దరూ కలిసి ఇలాంటి ఏదో పని చేశారు అని అంటాడు అభి. ఏంటి? ఆ పిల్ల కూడా వచ్చిందా ఫారెన్ నుంచి అని అడుగుతుంది అవని. అంతా తర్వాత చెప్తానులే కానీ ముందు వెళ్ళి స్నానం చేయి, లేదా నన్ను చేయించమంటావా అని కొంటెగా అడుగుతాడు అభి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నీకు అలాంటి మాటలు భలే వస్తాయి బావా అని చిరు సిగ్గుతో నేను వెళ్ళి చేస్తానులేండి. ముందు ఆ భార్గవి శ్రీధ సంగతి చూడండి, నేను కూడా వాళ్ళ సంగతి ఏంటో చూడాలి అని వాష్రూంలోకి వెళ్ళి నువ్వుండగా ఎవరు నన్ను ఏమీ చేయలేరని వాళ్ళకి పాపం ఇంకా అర్థం కాలేనట్టుంది అని నవ్వుతూ డోర్ వేసుకుంటుంది అవని. వెంటనే అభి సీరియస్గా మారిపోయి ఫాస్ట్గా కిందకొస్తాడు. అప్పటికే అమ్మాయిని హాల్లోకి తీసుకురావడం, సుచిత్ర గారు లాగిపెట్టి ఒకటి కొట్టడం జరిగిపోతాయి. ఒకటి కొడితే ఏమవుతుందా ఆంటీ? ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకోవడం వీళ్ళందరికీ చాలా సులువైపోయింది. అదే షాకు వీళ్ళకి పెడితే అప్పుడు బాధ అంటే ఏంటో తెలుస్తుంది అని అంటాడు వినయ్. అభి ఆ అమ్మాయి ముందుకు రాగానే అప్పటికే భయంతో వణుకుతున్న అమ్మాయి అభిని చూడగానే, నేను భార్గవి మేడం గారి ఇంట్లో పని చేస్తూ ఉంటానండి. ముందు మా అమ్మ చేసేది అక్కడ. ఈ మధ్య మా అమ్మకి ఒంట్లో బాగోవడం లేదు. డాక్టర్కి చూపిస్తే తల్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. అమ్మ ప్లేస్లో నేను వెళ్ళి పని చేయడం మొదలు పెట్టానండి. అమ్మకి ఆపరేషన్ చేయించాలని చెప్పారు. దానికోసం డబ్బు సర్దమని వాళ్ళని అడిగాను. భార్గవి మేడం గారు నన్ను పక్కకు తీసుకువెళ్ళి నేను కావలసినంత డబ్బు ఇస్తాను, నేను చెప్పినట్టు చేయాలి అని అంది. ఏం చేయాలని అడగగానే ఏం చేయాలో మొత్తం చెప్పి నన్ను ఆ పని తప్పకుండా చేయాలని చెప్పారు. అలాంటి పనులు నేను చేయలేనమ్మా. ప్రాణాలు పోతే చాలా కష్టం. ఒకరి ప్రాణాలు తీయడం నాకు నచ్చదు. ఇప్పటికే మా అమ్మ ప్రాణాపాయంలో ఉంది. నేను బాధపడుతుంటే మీరు ఇంకొకరి ప్రాణాలు తీయమంటారేంటి? ఇలాంటి పనులు నేను చేయలేనమ్మా. నన్ను వదిలేయండమ్మా అని అన్నాను. నేను చెప్పిన పని చేయడం వల్ల ప్రాణాలేమీ పోవు. షాక్ కొట్టి హాస్పిటల్ పాలవుతారు. నేను చేసుకోవాల్సిన అతన్ని ఆ అమ్మాయి చేసుకుంటుంది. అందుకే ఆ పెళ్ళి ఆపడం కోసం చిన్న షాక్ ట్రీట్మెంట్ అంతే. ప్రాణాలు తీయడం నాకు మాత్రం భయం ఉండదా? కేసు అయితే దొరికిపోమా? ఊరక షాక్ కొట్టేటట్లు చేయడమే. ఆ అమ్మాయికి ఏం అవ్వదని చెప్పి తను చెప్పినట్టు చెయ్యకపోతే నా మీద ఇంట్లో నగలు కాజేశానని దొంగతనం కేసు పెడతానని నన్ను జైలుకు పంపిస్తానని బెదిరించారు సార్. ఇంక తప్పక భయపడి ఒక పక్క మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవాలి, నేను జైలుకు వెళ్తే ఎలా అని ఒప్పుకున్నాను సార్. అప్పుడు నిన్న ఈ బాబుగారు పార్కుకు రావడం చూసి ఆయన నడిచే దారిలో తొక్కవేసి పడేటట్టు చేసింది ఆ మేడమే. ఇలా చేస్తానని ముందే చెప్పి ఆ బాబుకి పక్కనే నన్ను నడవమంది. ఆయన పడిపోతూ ఉండగా నన్ను పట్టుకోమని చెప్పింది. నేను పట్టుకొని ఆయన్ని పక్కకు తీసుకురాగానే ఆయనకి అనుమానం రాకుండా ఆ తొక్క అక్కడి నుంచి తీసేసింది. ఆయన ఎందుకో పడబోయాను అనుకున్నారు. నేనే ఆయనతో మీరు తూలి పడబోయారు బాబు, చూసుకోవాలి కదా, పడుంటే పెద్ద దెబ్బ తగిలేది, పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను అని అన్నాను. ఆయన కూడా పడబోయేసరికి కంగారు పడి నా సాయం తీసుకొని ఇంటి వరకు వచ్చారు. ఇంటికొచ్చాక నేను పని కోసం వెతుకుతున్నట్టు భార్గవి మేడం చెప్పమంది. ఈ ఇంట్లో పని అడగమని కూడా అడిగింది. నేను అడగకముందే ఆ అమ్మ పనికి రమ్మని చెప్పింది. నేను సంతోషంగా వెళ్ళి భార్గవి మేడంకి చెప్పాను. ఆవిడే ఆ కనెక్షన్స్ మొత్తం పెట్టించి ఒకటి పైపుకి చుట్టి ఇంకోటి బాత్రూంలో ప్లగ్లో పెట్టేసే చాలు, ఇంక నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, అలా చేసేసి బయటకు వచ్చేసే, మీ అమ్మకి ఆపరేషన్ చేయించుకుందు గాని అని అంది. అప్పుడు కూడా ప్రాణాలు పోవు, ఊరికే షాక్ కొట్టి పడిపోతారు అనుకున్నాను బాబు. నన్ను వదిలేయండి సార్.
నేను చేసింది తప్పే కానీ తప్పక చేశాను సార్ అని అభి కాళ్ళ మీద పడుతుంది ఆ అమ్మాయి. అభి వినయ్తో, నువ్విద్దరు సెక్యూరిటీని తీసుకొని వెళ్ళి ఆ భార్గవిని తీసుకొని ఇక్కడికి రా అని చెప్పి వెంటనే శ్రీ గారికి ఫోన్ చేసి, శ్రీధన్ తీసుకొని వెంటనే అవని వాళ్ళ ఇంటికి రండి అంకుల్ అని చెబుతాడు. అభి గొంతులో కోపాన్ని చూసి, ఏమైంది అభి, మళ్ళీ ఏం చేసింది అని అడుగుతుంటే, ముందు ఆంటీ మీరు తనని తీసుకొని ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడికి వచ్చాక మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, తనని ఇప్పుడేం అడగండి, ఏం చెప్పకుండానే ఇక్కడికి తీసుకురండి, ఒక 20 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అంకుల్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అభి. అభి, శ్రీధ అంటున్నా, ఆ మేడం కూడా తగలబడిందా ఇక్కడికి, ఎప్పుడొచ్చింది ఫారెన్ నుంచి అని అడుగుతారు సుచిత్ర గారు. శ్రీ అంకుల్ ఫోన్ చేసి ఇందాక చెప్పారు, తను అప్పుడే వచ్చిందంట, చెప్పా పెట్టకుండా వచ్చేసింది అన్నారు, అందుకే డౌట్ వచ్చి అంకుల్ నాకు ఫోన్ చేశారు, ఒకవేళ టీవీలో న్యూస్ చూసి వచ్చిందేమో, మళ్ళీ ఏం చేస్తుందో కొంచెం జాగ్రత్తగా ఉండు, మేము ఇల్లు దాటి బయటికి రానివ్వం కానీ నమ్మలేం కదా అని అన్నారు. అంకుల్ ఫోన్ చేయగానే నేను సెక్యూరిటీకి ఫోన్ చేసి కొత్తగా ఎవరు ఎంటర్ అయినా చెక్ చేయండి, నాకు ఇన్ఫామ్ చేయండి అని అన్నాను. అప్పుడు వాళ్ళు ఇలా ఒక అమ్మాయి రాత్రి వచ్చింది అని చెప్పారు. వెంటనే నాకెందుకో అనుమానంగా అనిపించింది, మనసులో ఏదో కీడు శంకించింది, అందుకే వెంటనే ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేయమని వాళ్ళకి చెప్పాను. అయినా కూడా నాకు మనసు నిలబడలేదు అక్కడ, వెంటనే బయలుదేరి వచ్చాను అని చెబుతాడు అభి. నువ్వు రావడం చాలా మంచిదైంది బాబు, నువ్వు అలా అనుమానించడం కూడా మంచిదైంది, లేదంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది అని అనుగారు అంటారు. అంకుల్ చెప్పకపోతే నాకు అసలు ఈ విషయాలే తెలిసేవి కాదు, ఒకవేళ సెక్యూరిటీ చెప్పకపోయినా అమ్మాయి వచ్చినట్టు నాకు తెలిసేది కాదు. నిజంగానే తలుచుకుంటే ఎంత ప్రమాదం తప్పిందో అనిపిస్తుంది ఇప్పుడు. అయినా నాకు తెలియకుండా ఎందుకు పనిలో పెట్టుకున్నారు, నేను ముందే వివరంగా అన్నీ చెప్పాను కదా అని అడుగుతాడు అభి. మీ ఆవిడికి జాలిగుణం ఎక్కువ కదా బాబు, అప్పటికీ నేను వద్దంటూనే ఉన్నాను, పాపం సెక్యూరిటీ కూడా చెప్పారు సార్కి తెలియకుండా వద్దు అని, పర్వాలేదులే రేపొచ్చి అని చెప్పేసింది అని అనుగారు చెబుతారు. అయినా ఇదంతా చేసింది భార్గవి కదా, మరి శ్రీధన్ కూడా ఎందుకు తీసుకురమ్మన్నావు అడుగుతారు సుచిత్ర గారు. ఆ భార్గవి శ్రీధ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఒకప్పుడు నా కోసమే ఇద్దరు కొద్దిగా క్లాష్ వచ్చి దూరమయ్యారు. భార్గవి తెలివిగా తను చేయాల్సింది చేసేసి శ్రీధ మీద తోసేద్దామని తెలివిగా శ్రీధని పిలిపించింది ఇక్కడికి. తనేమీ తక్కువ కాదు కదా, భార్గవి అంతా చేశాక మొత్తం భార్గవి మీద పెట్టేసి తను తప్పుకుందామనుకుంది. వాళ్ళకు కావాల్సిందల్లా పెళ్ళాగిపోవడం, అది ఎవరి వల్ల జరిగినా పర్లేదు అనుకున్నారు ఇద్దరు. అందుకే ఇద్దరిని ఒక దగ్గర పెట్టి ఒక్కసారే బుద్ధి చెబుతామని. ఒక్కొక్కళ్ళకి ఒక్కోసారి చెప్పడానికి నాకు ఇంకేం పనిలేదా అని అభి చిరాగ్గా అంటాడు. అప్పటికి హర్ష గారు అక్కడికి విషయం తెలిసి వచ్చేస్తారు. అసలు మనుషులా వీళ్ళు, ఇంత చిన్న వయసులోనే ఎంత క్రిమినల్ మైండ్లో ఉన్నారు, ఫ్యూచర్లో వీళ్ళు అసలు ఎలా ఉంటారు, వీళ్ళకి ఎందుకు ప్రేమలు పెళ్ళిళ్ళు అని కోపంగా అంటారు ఆయన. ప్రేమ తోటకూర, అక్కడ డబ్బు ఫేమ్, డబ్బున్నోడిని పలుకుబడున్నోడిని చేసుకుంటే వాడి భార్యగా పేరు సంపాదించుకోవచ్చు. అభిరామ్ భార్య అంటే ఒక ట్యాగ్ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, పైగా ఫుల్ డబ్బు ఉంటుంది, విచ్చలవిడిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వాళ్ళిద్దరిలో ఉన్న ఆశ. పైగా ఇంత అందగాడు భర్తగా దొరికితే వాళ్ళకి హ్యాపీ కదా. అమ్మాయిలు మరి ఇంత దారుణంగా ఉన్నారు అని సుచిత్ర గారు అంటారు. సరే, వాళ్ళొచ్చేలోపు మనం చేయాల్సింది ఇక్కడ చేసేద్దాం, అవనిని పెళ్లి కూతుర్ని చేయాలి కదా అని అంటారు ధను గారు. అభిబాబు ఇక్కడే ఉంటే అవనిని పెళ్లి కూతురుగా కిందకి ఎలా తీసుకురాగలం, తను చూడకూడదుగా అని అంటారు పార్వతి గారు. ఏం కాదు పార్వతి, అవన్నీ మనం పెట్టుకున్న సెంటిమెంట్స్, ఇప్పుడు అభి గనక సమయానికి రాకపోతే మన బిడ్డ మనకి దక్కేదా, ఎంతోమంది ఎవరూ లేకుండా వాళ్ళిద్దరే పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు అని అంటారు అనుగారు. నేను బయట ఉంటానులేండి, వాళ్ళు వచ్చేలోపు మీ పని కానివ్వండి, అయినా ఎందుకు తనని మరీ 2 రోజుల ముందే పెళ్లి కూతురుగా చేస్తున్నారు అని అభి అసహనంగా అడుగుతాడు. రేపు మేం చేద్దామని బాబు, మాకు ఆడపిల్ల లేదు కదా, ఏదో మా తృప్తి కోసం మా ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ పెళ్లి కూతురుగా చేయాలని చెబుతారు రాజారాం దంపతులు.
వాళ్ళు చేశాక మేము కూడా చేయాలని మా తృప్తి కోసం అని అంటారు కుమార్ దంపతులు. వాళ్ళు చెప్పిన దానికి ఇంకేం కాదనలేక, సరే నేను బయట ఉంటాను త్వరగా కానివ్వండి అని చెప్పి అభి సెక్యూరిటీ అందరినీ తీసుకొని బయటికి వెళ్ళబోతాడు. ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకో అభి. ఒళ్ళంతా పసుపయింది కదా. మొత్తానికి నీ భార్యకి రాసిన నలుగు నీకు కూడా అంటుకుంది. శుభమేలే అని అంటారు సుచిత్ర గారు. ఆ రూంలోనే అవని ఉందిగా అమ్మా, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా మరి అని సందేహంగా అడుగుతాడు. ఈ సింగనాదాలన్నీ పక్కన పెట్టి, నువ్వు వెళ్ళు మనవడా. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. మిమ్మల్ని దూరంగా ఉంచడం కూడా జరగదు. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్. అలా ఉండకూడదు. అవనిని బయటికి పంపించే. లేదంటే ఇంకో గంట రెడీ అవుతారు అక్కడే అని అంటారు అనుగారు. సరే అని అభి పైకి వెళ్ళేసరికి అవని ఫుల్గా రెడీ అయిపోయి ఉంటుంది. గంధం కలర్ చీరలో లైట్గా నగలు పెట్టుకొని, తల నిండా పూలు పెట్టుకొని, అప్పుడే నలుగు పెట్టడం వల్ల ఒళ్ళంతా కందిపోయి ఎరుపు పసుపు వర్ణం కలగలిపి కొత్త అందాన్ని సంతరించుకున్న అవనిని చూసి రెప్ప వేయడం మర్చిపోతాడు అభి. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు భార్గవి శ్రీధర్కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నారో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.